పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకుంటారు. వాళ్ళ కులమేంది వీళ్ళ కులమేంది, వెనక ముందు ఆస్తులు ఏమున్నాయి, పిల్లగాడు ఏం చదువుకుండు, ఏం పని చేస్తుండు, చూడ్డానికి పిల్ల అందంగా ఉందా, పిల్లగాడు ముద్దుగుండా అని అన్ని చూసుకున్నాక లగ్గం ఖాయం చేస్తారు పెద్దోళ్ళు. కానీ ఇవాళ రేపు అసొంటి ఏం లేవు. కులం మతంతో ఏం పని లేదు, నచ్చితే లవాడుడే లగ్గం చేసుకునుడే. అగో అట్లనే ఈ జంట కూడా అండ్ల ఇచ్చంత్రం ఏముంది అని అంటారా? ఉన్నది చూడురు తెలుస్తుంది మీకు. పెళ్ళని చెప్పి పోలీస్ స్టేషన్ లో అడుక్కునేటి బుడ్డ పొల్లగాన్ని చూపెడుతుర్రేంది అని అనుకుంటుర్రా? అట్లా అనుకున్నారంటే ఇలా మీకు పెళ్లిల బంతి భోజనం లేనట్టే. అవు, ఈయన పోలీస్ స్టేషన్ లో అడుక్కునేటి బుడ్డ పొల్లగాడు కాదు, ఆయనే పెళ్లి కొడుకు. ఇక పెళ్లి పిల్లని చూస్తారా? ఇగో గిడ కూసుంది చూడుర్రి, ఈమె పెళ్లి పిల్ల. ఇక ఇద్దరిని పక్క పక్కన చూపెట్టే ఎడిటర్ అన్న చూసిర్రా? పిల్ల పేరు గౌసియా, పిల్లగాని పేరేమో శశి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న రాజుపేట. ఇద్దరిది అదే ఊరు. చిన్నప్పటికెంచి దోస్తానుండేనట. 9వ తరగతికెంచి లవాడుకుంటుర్రట. ఇప్పుడు ఇద్దరు వయసుకొచ్చేటాళ్లకు ఇగో ఇట్లా లగ్గం చేసుకుని సీదా ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్ కు వచ్చిర్రు. కులాలు వేరు మతాలు వేరు వేరు అయ్యేటాళ్లకు ఇంట్లో పెళ్ళంటే చెయ్యరని ఎవ్వలకి తెలవకుండా పోయి పెళ్లి చేసుకున్నామని అంటుర్రు. తమ్ముడు కోట్ల కొలువు చేస్తాడట. ఇక ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక అది చూసినాక ఊకుంటారా మనోళ్ళు? ఎవ్వలకి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాస్తుర్రు నెట్టన్నలు. నీది గొప్ప మనసక్క అని కొంతమంది, మీ ప్రేమ స్వచ్ఛమైనది అని కొంతమంది, సంతోషంగా ఉండుర్రి అని కొందరు, ఆల్ ద బెస్ట్ కంగ్రాట్స్ సల్లగా ఉండుర్రి అని కొందరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాస్తుర్రు. ఈ ఆదర్శ జంటకు మా పటాస్ వార్తల తరఫుకించి కూడా ఆల్ ది బెస్ట్.